యూజువల్లీ ఏ టూ కంట్రీస్కైనా వార్ జరిగితే గోల్డ్ ప్రైస్ పెరుగుతుంది అని అనేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. కానీ ఇప్పుడు యుఎస్ఏ, ఇజ్రాయెల్, ఇరాన్ వార్ జరుగుతున్నప్పుడు మాత్రం గోల్డ్ ప్రైస్ తగ్గుతూ వస్తుందన్నమాట. చెప్పాలంటే లాస్ట్ ఈ వార్ జరుగుతున్న ఈ టైంలో ఆల్మోస్ట్ 15-20% వరకు గోల్డ్ కరెక్షన్ జరిగింది. అండ్ కొన్ని వీక్స్లో అయితే 11% వరకు డ్రాప్ అవ్వడం మనం చూసాము. అయితే చాలామంది క్వశ్చన్ ఏంటంటే ఈ టైంలో ఈ సిచ్యువేషన్ ఉన్నప్పుడు గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చా, చేయకూడదా, ఇప్పుడు చేస్తే డేంజరా, అసలు ఏంటి సిచ్యువేషన్ అని చెప్పేసి చాలా కన్ఫ్యూజ్డ్గా ఉన్నారు. ఈ విషయాలన్నీ మనం వీడియోలో డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ మౌనికా రాజేష్ వ్లాగ్స్. యూజువల్లీ వార్ జరిగినప్పుడు గోల్డ్ కాస్ట్ ఎందుకు పెరుగుతుందంటే జనరల్గా ఎవరైనా ఏమనుకుంటారంటే ఈ జనరల్ థింగ్ వార్ జరుగుతుందంటే క్రైసిస్ వస్తాయి అని చెప్పేసి. సో ఇన్వెస్టర్స్ భయంతో గోల్డ్ కొంటూ ఉంటారనమాట. అందుకని చెప్పేసి ఎక్కువ గోల్డ్ కొనడం వల్ల ఆటోమేటిక్గా గోల్డ్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతూ ఉందన్నమాట. మనం కోవిడ్ టైంలో కూడా అదే చూసాము. కోవిడ్ అప్పుడు క్రైసిస్ వస్తాయి అని చెప్పేసి గోల్డ్ కాస్ట్ ఆబ్వియస్గా అందరూ గోల్డ్ ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు కాబట్టి గోల్డ్ కాస్ట్ పెరుగుతుంది. సేమ్ రష్యా యుక్రెయిన్ వార్ అప్పుడు కూడా అదే జరిగింది, గోల్డ్ కాస్ట్ స్పైక్ అయింది. కాకపోతే ఎందుకు ఇలా అవుతుంది అని అంటే గోల్డ్ని ఒక హెవెన్ ఇన్వెస్టింగ్ లాగా ట్రీట్ చేస్తారు. ఎప్పుడన్నా ఏదైనా ప్రాబ్లం వస్తే గోల్డే సేవ్ చేస్తుంది అని మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి. కాకపోతే ఇప్పుడు ఈ యుఎస్ఏ ఇరాన్ వార్లో మాత్రం కొంచెం డిఫరెంట్గా జరుగుతుంది. సో ఇప్పుడు గోల్డ్ కాస్ట్ ఎందుకు పడిపోతుంది అని అనేసానంటే ఇప్పుడు ఏమవుతుందంటే ఈ వార్ వల్ల డాలర్ స్ట్రాంగ్ అవుతూ వస్తుందన్నమాట. సో ఆబ్వియస్గా మనం వార్ జరుగుతున్నప్పుడు మన మనీ ఎక్కడ సేఫ్గా ఉంటుంది అని అనేసి ఆలోచిస్తాము. సో ప్రెజెంట్ సిచ్యువేషన్లో గోల్డ్లో సేఫ్గా ఉండదని చెప్పేసి అందరూ డాలర్లో పార్క్ చేస్తూ ఉన్నారు. సింపుల్ లాజిక్ ఏంటంటే డాలర్ స్ట్రాంగ్ అవుతూ వస్తుంది అని అనుకోండి, గోల్డ్ పడిపోతూ ఉంటుంది. ఇంట్రెస్ట్ రేట్స్ అండ్ బాండ్స్ అనమాట. గోల్డ్ ఎప్పుడు కూడా మనకి ఇంట్రెస్ట్ని జనరేట్ చేయదన్నమాట. సో 0% రిటర్న్స్ ఉంటాయి. వేరే ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో ఏంటంటే యుఎస్ బాండ్ ఈల్డ్స్ ఆల్మోస్ట్ 4-4.5% అనమాట. అందుకని ఇన్వెస్టర్స్ కూడా ఎక్కువ రిటర్న్స్ లేని గోల్డ్ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలి, యుఎస్ బాండ్స్ మీద ఎక్కువ రిటర్న్స్ వస్తుంది కదా అని చెప్పేసి మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్టర్స్ యుఎస్ బాండ్స్ని ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నారు అనమాట. అందుకనే గోల్డ్ కాస్ట్ పడిపోతూ వస్తుంది. అండ్ నెక్స్ట్ రీజన్ వచ్చేసేసి ఇన్ఫ్లేషన్ అండ్ ఆయిల్ ప్రైజెస్ ఇంక్రీజ్ అవ్వడం అనమాట. అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రెజెంట్ ఇరాన్ ఏదైతే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ని క్లోజ్ చేసి ఉండడం వల్ల ఆయిల్ అంటే తగ్గిపోతూ వస్తున్నాయి కాబట్టి ఆయిల్ ప్రైజెస్ పెరుగుతూ ఉన్నాయన్నమాట. ఆయిల్ ప్రైజెస్ పెరగడం వల్ల ఆటోమేటిక్గా ఇన్ఫ్లేషన్ వస్తుంది. అంటే యూజువల్గానే ప్రతి కాస్ట్ పెరుగుతూ ఉంటుంది. ఎంత ఇన్ఫ్లేషన్ వచ్చినప్పటికీ కూడాను సెంట్రల్ బ్యాంక్స్ మాత్రం ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గించవు, ఉన్నవే కంటిన్యూ చేస్తూ ఉంటాయి. సో దీనివల్ల కాస్ట్ పెరుగుతూ ఉండడం వల్ల గోల్డ్ కాస్ట్ మీద ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటుంది అనమాట. అందుకనే గోల్డ్ తగ్గుతూ వస్తుంది. లిక్విడిటీ క్రైసిస్ అనమాట. క్యాష్ కావాలి. సో యూజువల్గా ఏమవుతుందంటే మార్కెట్ పడిపోతూ ఉన్నప్పుడు ఇన్వెస్టర్స్ ఫస్ట్ చేసే పని ఏంటంటే వాళ్ళ దగ్గర ఉన్న గోల్డ్ సెల్ చేస్తూ ఉంటారన్నమాట. అందుకని చెప్పేసి గోల్డ్ కాస్ట్ పడిపోతూ ఉంటుంది. అండ్ గోల్డ్ ఒక సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అని అనుకున్న వాళ్ళందరూ కూడా గోల్డ్నే ఫస్ట్ సెల్ చేస్తారు కాబట్టి, ఎందుకంటే అది ఈజీగా సెల్ అయిపోతుంది అని చెప్పేసి. సో మార్కెట్ పడిపోవడం వల్ల వచ్చే లాసెస్ అన్నిటినీ కూడా కవర్ చేసుకోవడానికి మోస్ట్లీ ఇన్వెస్టర్స్ అందరూ గోల్డ్ సెల్ చేస్తూ ఉన్నారు. గోల్డ్ కాస్ట్ నెంబర్స్లో మాట్లాడుకోవాలి అని అంటే గోల్డ్ ప్రైస్ వచ్చేసేసి ఆల్మోస్ట్ 15-20% పడిపోయింది వార్లో. ఓన్లీ మార్చ్లో మాత్రమే 11% డ్రాప్ అయిందనమాట. ఇండియాలో ఆల్మోస్ట్ ఇప్పుడు 1.35 lakhs నుంచి 1.5 lakhs వరకు ఉంది ఒక 10 grams గోల్డ్. కాకపోతే అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం అందరికీ తెలియాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే గోల్డ్ కాస్ట్ వార్లో 15-20% డ్రాప్ అయినప్పటికీ కూడాను ఆల్మోస్ట్ 15% పాజిటివ్లోనే ఉండిందనమాట. మీరు వీడియోలో ఇక్కడ వరకు వచ్చారంటే హోప్ మీకు వీడియో నచ్చుతుందని అనుకుంటా. వీడియో నచ్చితే లైక్ చేయండి. అండ్ లైక్ చేయగానే హైప్ ఆప్షన్ వస్తుంది. మీరు వీడియోని హైప్ చేశారంటే ఇది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో దట్ అది నాకు మోటివేటింగ్గా ఉంటుంది. ఈ టైంలో గోల్డ్ ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే ఒకవేళ వార్ ఎస్కలేట్ అయిందనుకోండి, గోల్డ్ మళ్ళీ స్ట్రాంగ్ అవుతుంది. సో గోల్డ్ కాస్ట్ మళ్ళీ పెరుగుతుంది అనమాట. అప్పుడు ఏమవుతుందంటే గోల్డ్ని మళ్ళీ ఒక సేఫ్ అసెట్ లాగా చూస్తూ ఉంటారు కాబట్టి ఆటోమేటిక్గా డిమాండ్ పెరుగుతుంది. సో నా సజెషన్ ఏంటి అని అంటే లైక్ షార్ట్ టర్మ్ ట్రేడర్స్కి మాత్రం కొంచెం రిస్క్ ఎక్కువ ఉంటుంది. బికాస్ మరీ ఫ్లక్చువేట్ అవుతూ ఉంది కాబట్టి ఈరోజు పెరుగుతుంది రేపు తగ్గుతూ ఉంటుంది. సో షార్ట్ టర్మ్లో ట్రేడ్ చేసే వాళ్ళకి కొంచెం రిస్క్ ఎక్కువగానే ఉంటుంది. లాంగ్ టర్మ్లో ట్రేడ్ చేసే వాళ్ళకి మాత్రం ఖచ్చితంగా ప్రాఫిట్స్ ఉంటాయి. సో ఎస్ఐపి ఇలాంటి వాటిలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. సో దట్ మనం ఎప్పుడు సేఫ్ సైడ్లో ఉంటాం.
సో మనం స్మార్ట్గా ప్లాన్ చేసుకుంటే ఇప్పుడు జరుగుతున్న ఈ ఫ్లక్చువేషన్స్ నుంచి కూడా మనం సేఫ్గా ఉండొచ్చు అనమాట. ఎప్పుడైనా కూడా గోల్డ్ని లంసమ్గా కొనడం అవాయిడ్ చేయండి అనమాట. ఎస్ఐపి ఇలాంటి వాటిలలో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. మీ పోర్ట్ఫోలియోలలో మొత్తం ఇన్వెస్ట్మెంట్ మొత్తం కూడా గోల్డ్లో పెట్టకుండా జస్ట్ ఒక 10-15% మాత్రమే గోల్డ్లో ఇన్వెస్ట్ చేయడానికి ట్రై చేయండి. నన్ను అడిగితే డిజిటల్ గోల్డ్ లేదా ఈటీఎఫ్ ఎస్ఐపిల ద్వారా ఇన్వెస్ట్ చేయడం, గోల్డ్ బాండ్స్ ఉంటాయి, అలాంటి వాటిలలో ఇన్వెస్ట్ చేయడం బెస్ట్ అని నేను సజెస్ట్ చేస్తాను. సో సింపుల్గా చెప్పాలి అంటే వార్ ఎండ్ అయిపోయినా కూడా గోల్డ్ కాస్ట్ అనేది ఇమ్మీడియట్గా కరెక్షన్ జరగదు. ఈ ఫ్లక్చువేషన్స్ ఖచ్చితంగా ఉంటాయి. గోల్డ్ ప్రెజెంట్గా మెయిన్గా తగ్గిపోవడానికి రీజన్ ఏంటంటే డాలర్ స్ట్రాంగ్ అవుతుంది, లిక్విడిటీ ఇష్యూస్ ఉన్నాయి, అండ్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా రావు కాబట్టి గోల్డ్ ప్రెజెంట్ పడిపోతూ ఉంటుంది. సో వన్స్ సిచ్యువేషన్స్ అంతా సెటిల్ డౌన్ అయ్యాక మనం లాంగ్ టర్మ్లో ఆలోచించుకుంటే మాత్రం గోల్డ్ ఎప్పుడూ కూడా ఒక సేఫ్ ఎసెట్ లాగానే ఉంటుంది. సో ఇదైతే నా ఒపీనియన్ అనమాట. ఇంతకీ మీరేమనుకుంటున్నారు? గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నారా, లేకపోతే వార్ ఎఫెక్ట్ వల్ల ఇన్వెస్ట్ చేయడం మానేశారా అని చెప్పేసి నాతో కమెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, వీడియో ఎవరికైనా యూజ్ అవుతుంది అని అనిపిస్తే షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్.